నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. క్రైములందు చిట్టి క్రైములు వేరయ్య, వెతికి చూడ ఆడ ఈడ వారేనయ్య అని పాత పాటను కొంచెం మార్చి పాడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇక ఎందుకంటే ఇది చూస్తే చక్కటి దంపతులు, మాట్లాడితే మర్యాదే మర్యాద, నవ్వితే నవ్వులు, పలకరిస్తే పంచదార కలిగినంత తీయదనం. కానీ ఆ నవ్వు వెనకాల ఒక భారీ ప్లాన్ దాక్కొని ఉంటుందని వారిని నమ్మిన మహిళలు అసలు ఊహించలేదు. నమ్మకం అనే బ్యాంకులో ముందు డిపాజిట్ చేశారు. తర్వాత అదే నమ్మకాన్ని తనఖా పెట్టి కోట్ల రూపాయలు ఎత్తుకెళ్లారంటూ బాధితులు ఆరోపిస్తున్నారు. ఇది సినిమా కథ కాదు, సీరియల్ ట్విస్టు కానే కాదు. సంగారెడ్డి జిల్లా అమీన్పూర్లో వెలుగు చూసిన నిజమైన ఘటన. అసలు ఏమైంది, ఎలా జరిగింది? ఈ దంపతులు నిజంగానే మోసం చేశారా, లేదా దర్యాప్తులో ఇంకా ఏమైనా కొత్త విషయాలు వెలుగులోకి వస్తాయా? చూద్దాం. విషయానికి వస్తే సంప్రదాయ దుస్తులు, పద్ధతిగా కనిపించే వ్యక్తిత్వం, చుట్టుపక్కల వారితో మర్యాదగా మెలగడం, ఇదంతా చూసి ఇంత మంచి వాళ్ళు ఇంకెక్కడ దొరుకుతారు మనకు అని అనుకున్నారట కాలనీ వాసులు. ఇక్కడే మొదటి ఎపిసోడ్ మొదలైంది. అదేంటంటే అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురానికి చెందిన ఈ భార్యాభర్తలు గత 20 సంవత్సరాలుగా అమీన్పూర్ మండలం బీరంగూడలోని బిఎస్ఆర్ కాలనీలో నివాసం ఉంటున్నారని తెలుస్తోంది. ఇక స్థానికంగా సాయి గణేష్ టెక్స్టైల్స్ పేరుతో వస్త్ర వ్యాపారం చేస్తున్నారు. ఉదయం షాపు, సాయంత్రం కాలనీలో పలకరింపులు, మెల్లగా ప్రతి ఇంట్లో పరిచయాలు ఏర్పాటు చేసుకున్నారు. ఇక్కడి వరకు అన్నీ బాగానే సాగుతున్నాయి. మన దగ్గర ఒక మాట ఉంది, టీ తాగించే వాళ్లను నమ్మచ్చు, కానీ టీతో పాటు బిజినెస్ ఐడియా చెప్పే వాళ్లను కొంచెం క్రాస్ చెక్ చేసుకోవాలి. అదే జరిగిందని బాధితులు ఇక్కడ చెబుతున్నారు. ఒకరోజు షాపుకు వచ్చిన మహిళలకు మనమంతా కలిసి చిట్టులు వేయాలి, డబ్బు వృధా ఖర్చు అవ్వదు, అవసరానికి ఉపయోగపడుతుంది అని సూచించిందట ఇందులో నిందితురాలు శిరీష. ఇక మహిళలు కూడా మనలో మనమే కదా అని నమ్మేశారు. అలా సుమారు 50 మంది మహిళలు చిట్టీలను వేయడం ప్రారంభించారు. అంతా బాగానే సాగుతోంది. కానీ చిట్టి ఎవరికైతే వస్తుందో ఆమె చేతికి డబ్బు చేరాల్సింది. కానీ ఇక్కడే కథలో అసలైన ట్విస్ట్ మొదలైందని బాధితులు ఆరోపిస్తున్నారు. ఇక్కడ చిట్టి అనే పదం కొంతమందికి చిట్ట చివరి ఆశ అయిపోయిందట. ఇక బాధితుల ఆరోపణల ప్రకారం చిట్టి డబ్బులు నాకు ఇవ్వండి, నేను వ్యాపారంలో పెడతాను, బ్యాంకు కంటే ఎక్కువ వడ్డీ ఇస్తాను అని శిరీష నమ్మించిందట. ముందు కొంతమందికి నిజంగానే వడ్డీ ఇచ్చిందట. ఇదే మోసాలలో ఎక్కువగా కనిపించే పద్ధతి అని పోలీసులు చెబుతున్నమాట. ముందు నమ్మకం, తర్వాత పెట్టుబడి, అటు తర్వాత మరిన్ని పెట్టుబడులు, అలా ఒక్కొక్కరిగా అందరూ డబ్బులు ఇచ్చారంటూ బాధితులు చెబుతున్నమాట. మనిషికి వడ్డీ కనిపిస్తే రిస్క్ కనిపించదట. ఇది ఒక సామెత. 10 రూపాయలు ఎక్కువగా వస్తాయి అంటే 10 ప్రశ్నలు అడగాల్సింది అనే విషయం చాలామంది మర్చిపోతారు. ఇక బాధితుల కథనం ప్రకారం ఇలా సుమారు 3 కోట్ల రూపాయల వరకు సేకరించారట ఆ దంపతులు. కొన్ని రోజుల పాటు వడ్డీలు కూడా చెల్లించడంతో ఎవరికీ అనుమానం అయితే రాలేదు. కానీ అటు తర్వాత అసలు రూపం బయటపడిందని బాధితులు ఆరోపిస్తున్నారు. డబ్బులు అడిగితే రేపు, ఎల్లుండి, మరొక వారం, మరొక నెల అంటూ కాలం గడిపేశారట. చివరకు గట్టిగా అడిగిన వారికి ఖాళీ చెక్కులు ఇచ్చారని చెబుతున్నారు. ఖాళీ చెక్కు చేతిలో పడగానే కొంతమందికి డబ్బు వచ్చేసింది అనే ఆనందం వస్తుంది. కానీ బ్యాంకుకి వెళ్ళాకే అది ఖాళీ ఆశ అని తెలిసిపోతుంది. ఇంతలో మరొక ట్విస్ట్, బట్టల దుకాణం నిశ్శబ్దంగా అమ్మేశారు. బాధితులు అదేంటని ప్రశ్నించగా పిల్లలు విదేశాల్లో చదువుకుంటున్నారు, డబ్బు అవసరమైంది, ఇల్లు అమ్మి అయినా సరే మీ డబ్బు మీకు ఇచ్చేస్తాం కదా అంటూ చెప్పారట. ఆ మాటలు కూడా చాలామంది నమ్మేశారు. కానీ కొద్ది రోజులకే ఇల్లు కూడా అమ్మేశారని, ఆ తర్వాత రాత్రికి రాత్రే అక్కడి నుంచి ఉడాయించారని బాధితులు ఆరోపిస్తున్నారు. ఇక సినిమాలలో హీరో విలన్ను వెతుక్కుంటూ వెళుతూ ఉంటాడు, కానీ ఇక్కడ బాధితులు తమ డబ్బులనే వెతుక్కుంటూ తిరుగుతున్న పరిస్థితి. మోసపోయామని గ్రహించిన బాధితులు అమీన్పూర్ పోలీస్ స్టేషన్లో ఆశ్రయించారు. శిరీష, సాంబశివరావులపై అంటే ఆ దంపతులపై ఫిర్యాదు చేశారు.
పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తును ప్రారంభించారు. బాధితుల ఆరోపణలపై విచారణ కొనసాగుతోంది. ఈ ఘటనకు సంబంధించి ఆరోపణలు ఎదుర్కొంటున్న వారి స్పందన ఇంకా వెలుగులోకి అయితే రాలేదు. ఇక చివరిగా ఒక మాట చెప్పుకుందాం. ఒకప్పుడు పొదుపు అంటే బ్యాంకు, ఇప్పుడు అధిక వడ్డీ అంటే చాలా మందికి ఆకర్షణ. కానీ చట్టబద్ధమైన అనుమతులు ఉన్నాయా, రిజిస్ట్రేషన్ ఉందా, లిఖితపూర్వక ఒప్పందం ఉందా అనే ప్రశ్నలు డబ్బు ఇచ్చే ముందు అడగకపోతే తర్వాత పోలీస్ స్టేషన్లో సార్ మా డబ్బులు అని అడగాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఎక్కువ వడ్డీ అంటే ఎక్కువ రిస్క్ కూడా ఉంటుందని ఆర్థిక నిపుణులు ఎప్పటికప్పుడే హెచ్చరిస్తూనే ఉన్నారు. అందుకే నమ్మకం మంచిదే, కానీ నమ్మే ముందు 4 అడుగులు ఆలోచించడం మరింత మంచిదని చెబుతున్నారు. ఈ ఘటనలో నిజానిజాలు పోలీసుల దర్యాప్తులో తేలాల్సి ఉంది. అంతవరకు బాధితుల ఆరోపణలు ఒకవైపు, పోలీసుల దర్యాప్తు మరోవైపు. నిజం మాత్రం చట్టం ముందు వెలుగులోకి రావాల్సి ఉంది. కీప్ వాచింగ్ ఆంధ్రప్రభ.